బాబాయేనా తోడుగా, బాబాయేనా తోడుగా, ఆయన చేయినే వీడక, బాబాయేనా తోడుగా, పగలు రేయి లీనమయ్యి, పగలు రేయి లీనమయ్యి, తడిసితి బాబా ప్రేమలో, బాబాయేనా తోడుగా, బాబాయేనా తోడుగా. ప్రియమైన బాబా ఎందరిలోనూ మననే ఎంచుకున్నారు, ప్రియమైన బాబా ఎందరిలోనూ మననే ఎంచుకున్నారు, ఈ భువి పైన తానవతరించి మా సర్వస్వం అయ్యారు, మనసులోనే నిండెను బాబా, కనులలోనే నిండెను బాబా, అనునిత్యం నీ ఊసులే, బాబాయేనా తోడుగా, బాబాయేనా తోడుగా. దివ్య గుణాలతో మము కరుణించి పిల్లలనే లాలించారు, దివ్య గుణాలతో మము కరుణించి పిల్లలనే లాలించారు, జగమంతటిని తన అడుగుల్లో ఒకటిగానే నడిపారు, అనునిత్యం తన తోడుంటే, అనునిత్యం తన తోడుంటే ఉండగలదా అలజడే, బాబాయేనా తోడుగా, బాబాయేనా తోడుగా, ఆయన చేయినే వీడక, బాబాయేనా తోడుగా, పగలు రేయి లీనమయ్యి, పగలు రేయి లీనమయ్యి, తడిసితి బాబా ప్రేమలో, బాబాయేనా తోడుగా, బాబాయేనా తోడుగా, బాబాయేనా తోడుగా. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మనుషుల్ని దేవతలుగా తయారు చేసే సేవలో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి. మీరు కష్టాలను సహించైనా సేవలో తత్పరులై ఉండాలి, దయార్థ హృదయులుగా అవ్వాలి. ప్రశ్న: ఎవరికైతే అంతిమ జన్మ స్మృతి ఉంటుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: ఇప్పుడు ఈ ప్రపంచంలో మనము ఇక మరు జన్మ తీసుకోకూడదు, అలాగే ఇతరులకు ఎవరికి జన్మను ఇవ్వకూడదు.
అని వారి బుద్ధిలో ఉంటుంది. ఇది పాపాత్ముల ప్రపంచము, ఇప్పుడిక ఇది వృద్ధి చెందకూడదు, ఇది వినాశం అవ్వాలి. మనము ఈ పాత వస్త్రాలను వదిలి మన ఇంటికి వెళ్తాము, ఇప్పుడిక ఈ నాటకం పూర్తవుతుంది. పాట కొత్త తరపు మొగ్గలము మనం. ఓం శాంతి. పిల్లలు, మీరు ప్రతి ఒక్కరి జ్యోతిని వెలిగించాలి. బాబా కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది మీ బుద్ధిలో ఉన్నది. బాబాకు కూడా బేహద్దు ఆలోచన ఉంటుంది. మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారికి ముక్తి మార్గాన్ని తెలియచేయాలి. పిల్లల సేవ చేసేందుకు, దుఃఖము నుండి విముక్తులై చేసేందుకు బాబా వస్తారు. ఇక్కడ దుఃఖం ఉన్నది కాబట్టి సుఖస్థానం కూడా ఏదో ఉంటుంది అని మనుషులు భావించరు. వారికి అది తెలియదు. శాస్త్రాలలో సుఖస్థానాన్ని కూడా దుఃఖస్థానాన్నిగా తయారు చేసేశారు. ఇప్పుడు బాబా దయార్దర్ హృదయులు. మనుషులకు తాము దుఃఖీలుగా ఉన్నది వారి కూడా తెలియదు. ఎందుకంటే వారికి సుఖాన్ని గురించి మరియు సుఖంని ఇచ్చేవారి గురించి తెలియదు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉన్నది. సుఖమని దేనిని అంటారు, దుఃఖమని దేనిని అంటారో వాళ్ళకి తెలియదు. ఈశ్వరుడే సుఖ దుఃఖాలను ఇస్తారు అనని భావిస్తూ ఉన్నారు. అలా అనడం వారిపై కలంకాన్ని మోపడమే కదా. ఏ ఈశ్వరుడైతే తండ్రి అని అంటారో వాళ్ళని గురించి తెలియనే తెలియదు. బాబా పిల్లలకి సుఖాన్నే ఇస్తారు అని అంటారు. పతితుల్ని పావనంగా చేసేందుకు బాబా వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. బాబా అందరినీ మధురమైన ఇంటికి తీసుకువెళ్తారు. ఆ మధురమైన ఇల్లు కూడా పావనమైనదే. అక్కడ పతిత ఆత్మలు ఎవ్వరూ ఉండరు. ఆ స్థానాన్ని గురించి ఎవరికీ తెలియదు. ఫలానా వాళ్ళు నిర్వాణులయ్యారు అని అంటారు, కానీ అర్థం చేసుకోరు. బుద్ధుడు నిర్వాణుడైతే తప్పక మరి అక్కడి నివాసియే కదా, మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. అచ్చా, పోనీ అతడు వెళ్ళినా మిగిలిన వారు ఎలా వెళ్ళగలరు? తాను తన తోడుగా ఎవరిని తీసుకొని రాలేదు కదా. నిజానికి అలా ఎవ్వరూ వెళ్ళరు. కాబట్టే అందరూ పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. పావన ప్రపంచం రెండు, ఒకటి ముక్తిధామము, ఇంకొకటి జీవన్ముక్తి ధామము. శివపురి మరియు విష్ణుపురి. కలియుగము రావణ్పురి అయింది. పరంపిత పరమాత్మునే రాముడు అని అంటారు, రామరాధ్యము అని అంటారు కదా. ఇప్పుడు బుద్ధి పరమాత్మ వైపుకి వెళ్ళిపోతుంది. మనుషులను అందరూ పరమాత్మగా భావించారు కాబట్టి మీకు దయ కలుగుతుంది. కష్టాలైతే సహించవలసి ఉంటుంది. మధురమైన పిల్లలు మనుషుల్ని దేవతలుగా తయారు చేయడంలో, ఈ జ్ఞాన యజ్ఞంలో చాలా విఘ్నాలు కలుగుతాయి. గీతా భగవానుడు కూడా ఎన్నో నిందలు మోపాడు, ఎన్నో నిందలు పొందాడు కదా. తిట్లు ఇతనికి మరియు మీకు కూడా లభిస్తాయి. చవితి చంద్రుణ్ణి చూశాడేమో అని అంటారు. అవన్నీ దంతకథలు. ప్రపంచంలో ఎంతటి అశుద్ధత ఉన్నది. మనుషులు ఏమేమి తింటూ ఉన్నారో చూడండి. జంతువుల్ని చంపుతూ ఉన్నారు, ఏమేమో చేస్తారు. బాబా వచ్చి ఈ విషయాలన్నింటి నుండి విడిపించేస్తారు. ప్రపంచంలో మారణ హోమాలు ఎంతగానో ఉన్నాయి. మన కోసం బాబా సహజం చేస్తూ ఉన్నారు. మనం కేవలం తండ్రి స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశమైపోతాయి. అందరికీ ఒకే విషయాన్ని అర్థం చేయించండి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. నిజానికి మనం అక్కడి నివాసీలు. సన్యాసీలు కూడా అక్కడికే దారిని చూపుతారు. ఒకరు నిర్వాణ ధామానికి వెళ్ళిపోయినట్లయితే మరి ఇతరులని ఎలా తీసుకువెళ్తారు? వాళ్ళని ఎవరు తీసుకువెళ్ళగలుగుతారు? బుద్ధుడు నిర్వాణ ధామంలోకి వెళ్ళాడు అని భావించినట్లయితే మరి అక్కడ బౌద్ధులు ఇక్కడే కూర్చున్నారు కదా.
వారిని కూడా తిరిగి తీసుకువెళ్ళాలి కదా. సందేశికులు అందరూ ఆత్మలు ఇక్కడే ఉన్నాయి అని కూడా గానం చేస్తారు. అంటే ఏదో ఒక శరీరంలో ఉన్నాయి. మహిమనైతే గానం చేస్తారు. ధర్మస్థాపన చేసి వెళ్ళారు. ఆ తర్వాత ఏమైంది? ముక్తిలోకి వెళ్ళేందుకు మనుషులు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. తానైతే జప తప తీర్థయాత్రలో నేర్పించలేరు. అందరికీ గతి సద్గతిలను ఇచ్చేందుకు బాబా వచ్చారు. అందరినీ తీసుకువెళ్తాను. సత్యయుగంలో జీవన్ముక్తి ఉంది, ఒకే ధర్మం ఉంది. మిగిలిన ఆత్మలందరినీ తిరిగి తీసుకువెళ్తారు. ఇది కూడా మీరు చూస్తారు. బీజాన్ని నాటుతూ ఉండండి. పిల్లలు పురుషార్థం చేసి బీజాన్ని నాటుతూ ఉంటారు. మమ్మా బాబా మొదలైన పిల్లలందరూ బీజాలు నాటుతూ ఉంటారు. బీజాన్ని ఎలా నాటాలో పెద్ద పెద్ద తోటమాలులో నేర్పుతూ ఉంటారు. బాబా తోట యజమాని. మీరు బీజాల్ని నాటుతారు. దాని నుండి మొలక వస్తుంది. మళ్ళీ మాయా తుఫాన్లు వస్తాయి. అనేక రకాలైన తుఫాన్లు వస్తాయి. ఇవి మాయా విఘ్నాలు. తుఫాన్ వచ్చినప్పుడు బాబా దీనికి ఏం చేయాలి అని అడగాలి. శ్రీమతాన్ని ఇచ్చేవారు తండ్రి. తుఫాన్లు అయితే వస్తూనే ఉంటాయి. మొట్టమొదటిది దేహాభిమానము. ఆత్మ నేను అవినాశి అయినాను. ఈ శరీరం వినాశమయ్యేది. నా 84 జన్మలు పూర్తి అయ్యాయి అని భావించరు. ఆత్మ పునర్జన్మలు తీసుకుంటుంది. గడి గడి ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవడమే ఆత్మ పనే. ఇది మీ అంతిమ జన్మ. ఈ ప్రపంచంలో మరో జన్మ తీసుకునేది లేదు. అలాగే ఎవ్వరికీ జన్మను ఇచ్చేది లేదు అని బాబా అంటారు. మరి ఈ సృష్టి ఎలా వృద్ధి చెందుతూ ఉంటుంది అని అడుగుతారు. ఈ సమయంలో సృష్టి వృద్ధి చెందనవసరం లేదు. ఇది భ్రష్టాచారపు వృద్ధి. ఈ ఆచారము రావణ్ నుండి ప్రారంభమైంది. ప్రపంచాన్ని భ్రష్టాచారిగా చేసేవాడు రావణుడు. బాబా అంటే రాముడు శ్రేష్టాచారిగా చేస్తాడు. ఇందులో కూడా మీరు ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. గడి గడి దేహాభిమానంలోకి వచ్చేస్తారు. దేహాభిమానంలోకి రాకపోతే స్వయాన్ని ఆత్మగా భావించాలి. సత్యయుగంలో కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తారు కదా. ఇప్పుడు ఈ శరీరం వృద్ధగా అయిపోయింది. ఇక దీనిని వదిలి కొత్త దానిని తీసుకోవాలి అని భావిస్తారు. ఇక్కడైతే ఆత్మ జ్ఞానమే ఉంటుంది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు కాబట్టి అక్కడ దుఃఖం ఉండదు. అది సుఖపు ప్రాలబ్ధము. ఇక్కడ కూడా ఆత్మ అని అంటారు. అయినా కొందరు ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ ఉంది అనే జ్ఞానం అయితే ఉంది కదా. కానీ తాము ఈ పాత్ర నుండి తిరిగి వెళ్ళలేము అన్నది వారికి తెలియదు. ఆత్మ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తప్పకుండా తీసుకోవాలి. పునర్జన్మను అందరూ అంగీకరిస్తారు. కర్మలనైతే అందరూ నిందించుకుంటూ ఉంటారు కదా. మాయారాధ్యంలో కర్మలు వికర్మలుగానే అవుతూ ఉంటాయి. కాబట్టి తమ కర్మలను నిందించుకుంటూ ఉంటారు. అక్కడ అట్లా కర్మలను నిందించుకోరు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని మీరు భావిస్తారు. వినాశం అయితే జరగవలసిందే. బాంబులను ప్రయోగించి చూస్తారు కూడా. మళ్ళీ కోపంలోకి వచ్చి వాటిని వేసేస్తారు. ఇవి శక్తిశాలి బాంబులు. యూరప్ వాళ్ళు అంటే యాదవులు గాయనం ఉన్నది. మనం అన్ని ధర్మాల వాళ్ళని యూరప్ వాసులే అని అంటాము.
భారతదేశం ఒకవైపు, మిగిలిన వాళ్ళందరూ ఇంకొక వైపు కలిపేశారు. తమ ఖండం గురించి వారికి ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ విధి ఆ విధంగా ఉంది. ఎవరు ఏం చేస్తారు? బాబా శక్తినంతా మీకు ఇస్తూ ఉన్నారు. యోగ శక్తితో మీరు రాజ్యం తీసుకుంటారు. ఎటువంటి శ్రమ ఇవ్వరు. కేవలం తండ్రి స్మృతి చేయండి, దేహాభిమానాన్ని వదలండి అని బాబా అంటారు. బాబా ఇప్పుడు మనము రాముణ్ణి తలుచుకుంటాను, కృష్ణుణ్ణి తలుచుకుంటాను అంటారు. కానీ వారు స్వయాన్ని ఆత్మగా భావించరు. ఆత్మగా భావించినట్లయితే ఆత్మీక తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? పరంపిత పరమాత్మ నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. మరి మీరు జీవాత్మలను ఎందుకు స్మృతి చేస్తారు? ఆత్మాభిమానిగా అవ్వాలి. నేను ఆత్మను, తండ్రిని స్మృతిని చేస్తాను. స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశమవుతాయి. బుద్ధిలో వారసత్వం కూడా వచ్చేస్తుంది. బాబా ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. తండ్రి మరియు వారసత్వము అంటే ముక్తి మరియు జీవన్ముక్తి. వాటి కొరకే ఎంతో కష్టపడుతూ ఉంటారు. యజ్ఞ తప జప తప చేస్తూ ఉంటారు. ఆశీర్వాదాలు తీసుకునేందుకు పోప్ వద్దకు కూడా వెళ్తారు. దేహాభిమానాన్ని వదలండి, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని బాబా చెప్తారు. ఈ నాటకం పూర్తయింది. 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. బాబా ఎంతో సహజం చేసి అర్థం చేయించారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిలో ఇది ఉంచుకోండి. నాటకం పూర్తయ్యేందుకు ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఈ సీన్తో పూర్తి అయిపోతుంది. నటులు తమ బట్టలు మార్చుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడిక అందరూ తిరిగి వెళ్ళాలి. ఇలా మనలో మనమే మాట్లాడుకోవాలి. ఎంతకాలము సుఖ దుఃఖాల పాత్రను అభినయించామో వారికి తెలుసు. ఇప్పుడిక తండ్రి స్మృతి చేయండి అని బాబా అంటారు. ప్రపంచంలో ఏవేవో జరుగుతూ ఉన్నాయి, వాటన్నింటినీ మర్చిపోండి. ఇవన్నీ అంతమైపోనున్నవి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. కలియుగం ఇప్పుడు ఇంకా 40,000 సంవత్సరాలు కొనసాగుతుంది అని వారు భావిస్తారు. దీన్ని ఘోర అంధకారము అని అంటారు. బాబా పరిచయం లేదు. జ్ఞానము అంటే తండ్రి పరిచయము. అజ్ఞానము అంటే పరిచయం లేకపోవడం, అనగా ఘోర అంధకారంలో ఉన్నట్లు. ఇప్పుడు మీరు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా ప్రకాశంలో ఉన్నారు. రాత్రి పూర్తి అవ్వనుంది. మనం తిరిగి వెళ్తాము. ఈరోజు బ్రహ్మ రాత్రి, రేపు బ్రహ్మ పగలుగా అవుతుంది. అలా మారడంలో సమయమైతే పడుతుంది కదా. మృత్యులోకంలో ఉన్నాము ఈరోజు, రేపు అమరలోకంలో ఉంటాము. మొదట ఆత్మలందరూ తిరిగి వెళ్ళిపోవలసిందే ఇంటికి. ఈ విధంగా 84 జన్మలో చక్రం తిరుగుతుంది. ఇది తిరగడం ఆగిపోదు. ఎన్నిసార్లు బాబాతో కలిసి ఉంటారో అనేక సార్లు కలిశాము అని పిల్లలు అంటారు. ఈ 84 జన్మల చక్రం పూర్తయితే ఇక అందరిది పూర్తవుతుంది. దీనిని జ్ఞానము అంటారు. జ్ఞానం ఇచ్చేవారు జ్ఞానసాగరుడు, పరంపిత పరమాత్మ, పతిత పావనుడు. పతిత పావన అని ఎవరిని అంటారో మీరు అడగచ్చు. భగవంతుడు అని నిరాకారుణ్ణే అంటారు. మరి రఘుపతి రాఘవ రాజారాం అని ఎందుకంటారు?
ఆత్మలకు తండ్రి నిరాకారుడే అర్థం చేసేందుకు చాలా యుక్తి కావాలి. ప్రతిదినము మీ ఉన్నతి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు దివ్య జ్ఞానము లభిస్తూ ఉంటుంది. అర్థం చేసుకునేందుకు కేవలం ఒక్క విషయం చాలు. తండ్రిని మర్చిపోతే అనాథులుగా అయిపోతారు, దుఃఖీలుగా అవుతారు. ఒక్కరి ద్వారా ఒకరిని తెలుసుకోవటం ద్వారా మీరు 21 జన్మలు సుఖవంతులుగా అవుతారు. ఇది జ్ఞానము, అది అజ్ఞానము. అందులో పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. వారే తండ్రి. అందరి లోపల భూతాలు సర్వవ్యాపకమై ఉన్నాయి. పంచ వికారాల రూపీ రావణుడు సర్వవ్యాపి అని బాబా అంటారు. ఈ విషయాలను అర్థం చేయించవలసి ఉంటుంది. ఈశ్వరుని ఒడిలో ఉన్నాము అన్న నశ ఉండాలి. మళ్ళీ భవిష్యత్తులో దేవతల ఒడిలోకి వెళ్తారు. ఇక్కడైతే సదా సుఖము ఉంటుంది. శ్రీబాబా మనల్ని దత్తత తీసుకున్నారు. వారిని స్మృతి చేయాలి. స్వయం మరియు ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. అప్పుడే రాజ్యం లభిస్తుంది. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. శివబాబా నిరాకారుడు. ఆత్మ అయిన మనం కూడా నిరాకారులమే. అక్కడ మనం అశరీరిగా ఉంటాము. బాబా సదా అశరీరే. బాబా ఎప్పుడూ శరీర రూపీ వస్త్రాలను ధరించి పునర్జన్మ తీసుకోరు. బాబా ఒక్కసారే పునరావృతం అవుతారు. మొదట బ్రాహ్మణులని రచిస్తారు. వాళ్ళని తన వాళ్ళుగా చేసుకొని పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మ లేకపోతే బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో, తెల్లగా ఉన్నవారు నల్లగా అయ్యారో అతడే ఇతడు. సుందరం నుండి శ్యామ్గా, శ్యామ్ నుండి సుందరంగా అవుతారు. భారతదేశానికి కూడా శ్యామ సుందర అనే పేరు పెట్టవచ్చు. భారతదేశము శ్యామ్ అని, మళ్ళీ భారతదేశం స్వర్ణిమ యుగము సుందరగా అవుతుంది. భారతదేశము కామచితిపై పడి నల్లగా అయిపోయింది. మళ్ళీ భారతదేశం జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా అవుతుంది. భారతదేశ విషయంలోనే కష్టపడవలసి ఉంటుంది. భారతవాసులే మళ్ళీ ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారు. యూరప్ వాళ్ళకి మరియు భారతవాసీలకు తేడా కనిపించడు. అక్కడికి వెళ్ళి వివాహం చేసుకుంటే మళ్ళీ క్రైస్తవులుగా పిలువబడతారు. వారి పిల్లలు మొదలైన వారు కూడా అదే రూపురేఖలతో పుడతారు. ఆఫ్రికాలో కూడా పెళ్లి చేసుకుంటారు. ఈ చక్రాన్ని గురించి అర్థం చేసుకునేందుకు బాబా విశాల బుద్ధిని ఇస్తారు. వినాశకాలంలో విపరీత బుద్ధి అని కూడా వ్రాయబడి ఉంది. యాదవులు మరియు కౌరవుల ప్రీతి లేదు. ఎవరైతే ప్రీతిని ఉంచారో వారు విజయాన్ని పొందారు. శత్రువునే విపరీత బుద్ధి అని అంటారు. ఈ సమయంలో అందరూ పరస్పరం శత్రువులేనని బాబా అంటారు. తండ్రిని సర్వవ్యాపి అంటూ తిరుగుతూ ఉంటారు. లేకపోతే ఇంకొక వైపు తాను జనన మరణ రహితుడు, తనకి ఎటువంటి నామరూపాలు లేవు అని అంటారు. ఓ గాడ్ ఫాదర్ అంటారు. ఆత్మ మరియు పరమాత్మ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. వారిలో పరమాత్మలో ఆత్మలో తేడా కనిపించదు. నెంబర్ వారీగా శక్తిశాలిగా తక్కువ ఉంటారు. మనుషులు మనుషులే అయినా వారిలో కూడా పదవులు ఉంటాయి. బుద్ధిలో తేడా ఉంటుంది. జ్ఞానసాగరుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి వారిని స్మృతి చేస్తారు. మీ స్థితి అంతమంలో తయారవుతుంది. అమృతవేళ స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి. పడుకొని ఉన్నా కానీ నిద్ర రాకూడదు. హఠంతో కూర్చోవాలి.
ఇందులో శ్రమ ఉంది. అమృత వేళ వేసుకునేందుకు వైద్యులు మందులు కూడా ఇస్తారు. ఇది కూడా వైద్యమే. రచయిత అయిన తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. ఈ విషయాన్ని అందరికీ అర్థం చేయించాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते नमस्ते. ధారణ: మనం ఈశ్వరుని ఒడిలోకి వెళ్ళాము, మళ్ళీ దేవతా ఒడిలో వెళ్తాము. ఈ యొక్క ఆత్మీక నశ ఉండాలి. స్వ మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. అమృత వేళ లేచి జ్ఞానసాగర్ని జ్ఞాన మననం చేయాలి. ఒకే అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. వరదాన్: అమృత వేళ నుండి రాత్రి వరకు స్మృతితో విధిపూర్వకంగా ప్రతి కర్మను చేసే సిద్ధి స్వరూప భవ. అమృత వేళ నుండి రాత్రి వరకు ఏ కర్మ చేసినా స్మృతిలో విధిపూర్వకంగా చేసినట్లయితే ప్రతి కర్మకు సిద్ధి లభిస్తుంది. అన్నిటికన్నా అతిపెద్ద సిద్ధి ప్రత్యక్ష ఫల రూపంలో అతీంద్రియ సుఖపు అనుభూతి కలగటము. సదా సుఖమనే అలల్లో, సంతోషపు అలల్లో తేలుతూ ఉంటారు. ఇటువంటి ప్రత్యక్ష ఫలాన్ని లభిస్తుంది మరియు భవిష్య ఫలం కూడా లభిస్తుంది. ఇప్పుడు చేస్తారు, అప్పుడు లభిస్తుంది. దీన్నే ప్రత్యక్ష ఫలము అంటారు. స్లోగన్: స్వయాన్ని నిమిత్తంగా భావించి ప్రతి కర్మ చేసినట్లయితే అందరికీ అతీతంగా అతి ప్రియంగా ఉంటారు. నాది అన్న భావము రాదు. అచ్చా. ఓం శాంతి. ఎప్పుడైతే నీవు మెదిలావు మదిలో నా జగమందు ప్రతిదీ మధురములే. గుండెల్లో నీవు కొలువుంటే బాబా, గుండెల్లో నీవు కొలువుంటే బాబా, జగతిన ప్రతిదీ మధురములే. ఎప్పుడైతే నీవు
మదిలో నా జగమందు ప్రతిదీ మధురములే. సంస్కారమంతా నేర్పావు బాబా, నీ దారిలోన మమ్ము నడిపి, ఆ వెలుగునంతా చూపావు బాబా, మాలోని చీకటిని మాపి, ఆకాశమంతా నీ ప్రేమలోన, ఆకాశమంతా నీ ప్రేమలోన తడిపావు మమ్ము మా బాబా. ఎప్పుడైతే నీవు మెదిలావు మదిలో నా జగమందు ప్రతిదీ మధురములే. ఆ ఆ నిర్భాగ్యులకు చేయూతనిచ్చి తోడుగా నడిచావు, విరిసే దివ్య స్నేహాలలోన బ్రతుకునే నిలిపావు. నీది నాది విడలేని బంధం, నీది నాది విడలేని బంధం, నా మనస్సు నిన్నే తలచేనే. ఎప్పుడైతే నీవు మెదిలావు మదిలో నా జగమందు ప్రతిదీ మధురములే.